వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. శ్రీమతి కాంతి కృష్ణ గిడుగు వారి పేరంటే మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు వారు తెలియనటువంటి వారు ఎవరు లేరు. వారెవరో కాదు, గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు. గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు అంటే భాష వ్యవహారిక పితామహుడు, భాషోద్యమ వ్యవహారిక భాషోద్యమ పితామహుడైనటువంటి గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి ముని మనవరాలు వెంకట రామ్మూర్తి పంతులు గారు శ్రీమతి కాంతి కృష్ణ గారికి ముత్తాత గారు. వారి పేరులోనే తెలుగుదనం ఎంత ఉట్టిపడుతుందో మనందరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తరం వారికి ఈ తరం వారికి గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు అంటే తెలియనటువంటి వారు ఎవరు లేరు. భాషోద్యమంలో వారి వ్యవహార శైలి, తెలుగు భాష గొప్పతనం, తెలుగు భాషను గురించి వ్యవహారికంలో ఉద్యమం చేయడం అనేది వారి నుంచే మొదలైంది. వారే మొట్టమొదటి వ్యక్తి కావటం కూడా చాలా విశేషం. వారే మన తెలుగు వారు అయినటువంటి గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు. వారి ముని మనవరాలైనటువంటి శ్రీమతి కాంతి కృష్ణ గారు, గిడుగు కాంతి కృష్ణ గారు. వారు ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు. ఎన్నో సామాజిక సేవ, ఆధ్యాత్మిక రంగాలలో శ్రీమతి కాంతి కృష్ణ గారి పేరు తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు, ఎవరు ఉండరు. వారు అన్ని రంగాలలో కూడా ముందుండి ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా ఉన్నారు. అన్ని రంగాలలో కూడా మహిళలను ఎంతో వాళ్ళకి స్ఫూర్తి నింపుతూ నేనున్నాను అంటూ ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి వారు ఆధ్యాత్మికంగా, సామాజికంగా, సేవా రంగంలో వారి యొక్క సలహాలు సూచనలు అందిస్తూ వారి దగ్గరకు వచ్చి అడిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా వారు ఎంతో అండగా సామాజిక సేవ, ఆధ్యాత్మిక రంగాలలో నిలుస్తూ ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు. వారి జీవితం ఎంతో ఆదర్శప్రాయం. వారి మాటలు ఇంకా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటాయి. ఎందుకంటే వారి ముత్తాత గారి లక్షణాలు అంటే గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు మాటలని పునికి పుచ్చుకున్నారు. వారి వంశంలో పుట్టినటువంటి భాష అలుపెరగని ఆణిముత్యం మన శ్రీమతి కాంతి గిడుగు కృష్ణమ్మ గారు. వారిని అడిగి వారి యొక్క విశేషాలు ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. అదేవిధంగా ఉగాదికి సంబంధించినటువంటి అసలు ఉగాది అంటే ఏంటి, ఉగాది ప్రత్యేకతలు తెలపడానికి కూడా వారు వచ్చారు. మేము అడిగిన వెంటనే ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి స్టూడియోకి రావడం జరిగింది. వారు స్టూడియోకి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామమ్మా. మీరు ఎంతో బిజీగా ఉన్నప్పటికి కూడా మేము పిలిస్తే మా ఆహ్వానాన్ని మన్నించి మీరు మా స్టూడియోకి వచ్చారు. ఉగాది విశేషతలు, ఉగాది ఎందుకు వస్తుంది, ఉగాది ఎందుకు చేసుకోవాలి, ఉగాది పండగ యొక్క ప్రత్యేకత ఏంటి, షడ్రుచుల సమ్మేళనమే ఉగాది అంటే, ఈ షడ్రుచులు అంటే ఏంటి, దాని అర్థాలంటే ఏంటి అనేటటువంటి విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అమ్మ, బాగున్నారమ్మా? బాగున్నాను, చాలా బాగున్నాను. ఓకే అమ్మా. మన తెలుగు వారు అందరికీ కూడా మీ ముత్తాత గారైనటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదమ్మా అసలు. వారి యొక్క తెలుగు భాష తీయదనం, వారి మాటల్లోనే కొన్ని వీడియోస్ కొన్ని మధ్య మనం వింటూ ఉన్నాము చాలా వరకు కూడా. అదే విధంగా వారి గురించి బయట దేశాలలో కూడా చాలా మంది చెప్పుకోవటం కూడా వింటూ ఉన్నామమ్మా. అది మనకి చాలా గర్వకారణం అలా చెప్పుకోవడం. ఒక వ్యక్తి వ్యవహారిక భాషోద్యమ పితామహుడిగా ఉన్నారు అంటే అది కేవలం గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారికే చెల్లుతుంది కదమ్మా, మీ ముత్తాత గారికి. అది మా అదృష్టం. నిజమేనమ్మా, మీరు వారి వంశంలో ముని మనవరాలుగా పుట్టినందుకు నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. మేము కూడా అదృష్టవంతులు అమ్మా. ఎన్నో తెలియనటువంటి విషయాలు ఇప్పుడు మీరు మీ మాటల్లోనే తెలియజేయపోతూ ఉన్నారమ్మా. అసలు ఉగాది అంటే ఎందుకు చేసుకోవాలమ్మా మన తెలుగు వారు? అసలు నేను ముందుగా ఏమంటానంటే పండగ అనేది ఎందుకు చేసుకోవాలి, అసలు పండగలు అంటే ఏంటి, ఇది మన హైందవ సాంప్రదాయం. మన భారతదేశంలో మనం పుట్టినందుకు ముందుగా చాలా గర్వించాలి. ఎందుకంటే మన సాంప్రదాయాలు కానీ మన పండగలు కానీ మిగతా వాళ్ళకి అంత ఎక్కువగా ఉండవనే చెప్పాలి. మనం కూడా చూస్తున్నాం కదా, మన దేవుళ్ళు కూడా మనకి ఎక్కువే. ఎందుకంటే
అన్ని డిపార్ట్మెంట్లు అనకూడదు కానీ లక్ష్మీదేవి డబ్బుకుంది, సరస్వదేవి విద్యకుంది, అలాగా వినాయకుడు విఘ్నాలు లేకుండా ఉన్నాడు. అన్ని ఆధిపత్యాలు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకమైన ఆధిపత్యం ఇచ్చారు. అలాగే మన స్త్రీలందరూ మహిళా సాధికారిత, మాకేదో గొప్పదనం లేదు అని చాలా సభల్లో మనం మొన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నాం. అప్పుడు కూడా చాలా సభల్లో మాకేదో తక్కువైపోయింది, మాకేదో లోటు అనేది చాలా మంది చెప్తున్నారు. నేనేం చెప్తానంటే, మహిళలు నెరవగరాని విద్య గలదా ముద్దార నేర్పింపగలరు. అలాగే ప్రకృతి మన అందరికీ కూడా చక్కటి అన్నీ ఇచ్చింది, ఏది లోటు లేదు మన ప్రకృతి పరంగా. ప్రకృతి బీభత్సాలంటే అవి వేరే రకం. ముందుగానే మనకి చక్కగా చక్కటి ఇది కూడా, ఈ స్టూడియో కూడా చక్కగా గ్రీనరీగా ప్రకృతి పరంగానే ఉంది. అలాగే తల్లి మనకి పుట్టంగానే మన ఆకలి వేసి ఏడ్చినప్పుడు స్తన్యం ఇస్తుంది. ఆ పాలతోని మనం నెమ్మదిగా పాకడం అన్ని మొదలెడతాం. సంవత్సరం పుట్టినరోజు అవుతుంది, మనం తినడం అన్ని మొదలెడతాం. అది కూడా ప్రకృతి వసిగిన మనకి మనం వండుకోవడం తినడం అనేది ఎవరికైనా, ఇది మనం ఎలా వండుకోవాలి అనేది కూడా చాలా కాలం నుంచి ఆది మానవుల దగ్గర నుంచి అలా 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 పరిణితి చెందాం. మనం ఎలా తినాలి అనేది రకరకాల రుచులు. అలాగే మన ఉగాది పండక్కి ఎలాగా ఏంటి అనేది అంటే, చైత్ర శుద్ధ పాడ్యమి, సౌరమానం చాంద్రమానం రెండు ఉన్నాయి. అంటే సౌరం అంటే సూర్యుడి శక్తి, చాంద్రమానం అంటే చంద్రుడి శక్తి. మనం చంద్రుడిని ఎందుకు తీసుకున్నాము అంటే, చంద్రుడు ఆ రోజు నుంచి అమావాస్య నుంచి పాడ్యమి మొదల నుంచి చైత్ర శుద్ధ పాడ్యం నుంచి చక్కగా కళలతోటి ఉంటాడు. ఆ 16 కళలతో వెలుగొందుతూ ఉంటాడు. అప్పుడు మనకి ప్రకృతి కూడా వసంత మాసం వస్తుంది. వసంత మాసం వచ్చినప్పుడు వేప పువ్వు చక్కగా ఆ వేప పూత మొదలు పెడుతుంది. మామిడి చక్కగా మనకి అరచేయి అంత పిందెలు నెమ్మదిగా పూతతోటి చేసి మనకి ఆ ఉగాది పచ్చడి వేళకి మనకి ఆ మామిడి పిందెలు వస్తాయి. అలాగే మామిడి ఆకులు మనం శుభానికి ఇంటికి కట్టుకుంటాము. దానికి కూడా ఒక లెక్క ఉంది. మామిడి ఆకులు కట్టుకోవడంలో కూడా మనకి దాంట్లో ఆక్సిజన్ మనకి పీల్చుకుంటున్నాం. అలాగే మనం ఉగాది పండగ చాలా సంతోషంగా, అంటే ఉగాది అంటే యుగాది, బ్రహ్మదేవుడికి ఈశ్వరుడు సృష్టి చేయమని ఇచ్చాడు. సోమకాసుడు అనే రాక్షసుడు ఈ వేదాల్ని దొంగిలించేసేసి నీళ్ళల్లో పడైపోతుంటే, చాప మత్స్యావతారంలో విష్ణుమూర్తి వచ్చి వేదమాతకి ఆ వేదాలు అందించాడు. 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఈ యోగాల్లో కూడా, ఈ వేదాల్లో కూడా యోగాలు ఉన్నాయి. అంటే మన దేశ కాలమాన పరిస్థితులకి లోబడి ఉన్నాయి. ఒక్కొక్క వేదంలో ఎన్నో ఉన్నాయి. 2, 4, 10 ఎన్నో వేదాలన్నీ పోగొట్టుకుని మనం కొంచెమే. ఎందుకంటే మనం పారిశ్రామిక రంగాల్లో, ఆర్థిక రంగాల్లో, ఆధ్యాత్మిక రంగాల్లో, అన్ని రకాలుగా వేదాల్లో ప్రతిదీ ఉంది. అది అన్ని కొన్ని పోగొట్టేసుకున్నాం కాబట్టి, అయినా కూడా మన వాళ్ళు శాస్త్రజ్ఞులు కానీ, మన గణిత శాస్త్రజ్ఞులు కానీ, ఆర్థిక నిపుణులు కానీ, మన ఋషులు కానీ, మన ఇప్పుడు చెప్పబడే వీళ్ళందరూ కూడా ఆ ఉన్న దాంట్లోంచే ఆ విజ్ఞానాన్ని మనకు అందించారు. అందుకనే ఈ ఉగాది అనేది ఫస్ట్ బ్రహ్మదేవుడికి ఆ ఇది రాయడానికి, మనకి వేదాల నుంచి రాసేసి మనకి ఉగాది పండగ ఎలా చేసుకోవాలనే దీని మీద బ్రహ్మదేవుడికి సృష్టి కార్యాన్ని ఆ రోజు నుంచి మొదలెట్టాడు. కాబట్టి పాడ్యమి, విధియ, తదియ అన్ని మనకి ఉన్నాయి కదా తిథులు. పాడ్యం నుంచి మొదలుపెట్టాడు. చాంద్రమానం, సౌరమానం కూడా అదే. నక్షత్రాలు కానీ ఏమీ మారవు. ఋషులు కానీ, నక్షత్రాలు కానీ, యాగాలు కానీ, కరణాలు కానీ ఇవన్నీ ఏమీ మారవు మన జాతకం ప్రకారం. నవగ్రహాల్లో 2 గ్రహాలు మనకి రాహు కేతులు ఇది లేదు. అలా ఇంకా ఆ శాస్త్రంలోకి వెళ్తే చాలా ఇది. ఈ ఉగాది పచ్చడి అనేది 6 రుచులతోటి, అంటే 6 రుచులు. ఫస్ట్ వేపపూత, వేప పువ్వుని మనం ఆ నీళ్ళల్లో వేసి కడిగేసి ఆ వేప పువ్వు అంతా మనం శుభ్రం చేసుకుని ఆ నీళ్ళల్లో వేసిన దానివల్ల దానికి ఔషధ గుణాలన్నీ, వేప పువ్వులో ఉన్న ఔషధ గుణాలన్నీ ఫస్ట్ ఆ నీళ్ళల్లోకి కొద్దిగా నీళ్ళు తీసుకుని దాంట్లో వెళ్తాయి. అలాగే మామిడి, ఆ మామిడి ముక్కలు చిన్న ముక్కలు తరిగి దాంట్లో వేసి, అలాగే బెల్లం, తర్వాత ఉప్పు, పులుపు, చింతపండు, కారం, వీటన్నిటికీ అన్ని రకాల గుణాలు ఉన్నాయి. బెల్లం అనగానే అందరికీ తెలిసింది, మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. కానీ బెల్లం అనగానే తీపి, ఒక సంతోషం,
అలాగా పులుపు అనగానే మనకు ఒక ఆలోచన శక్తి, పుల్లగా ఉంది అనగానే తక్కువ మనకి బ్రెయిన్ కి వెంటనే వెళ్తుంది, ఒకటి ఏదైనా ఆలోచించాలి అనే విషయం మనకి తెలుస్తుంది. అలాగే మనం చేదు అంటే మన నిజ జీవితంలో ఎన్నో రకాల, ప్రతి మనిషికి ఒడిదుడుకులు ఉంటాయి. జంతువులకు కూడా వాళ్ళకి రకరకాల భాష మనకి తెలియదు కానీ వాళ్ళకు కూడా చాలా రకాల ఇది. మనకి మనిషిగా పుట్టడం అనేది, మానవ జన్మెత్తడం అనేది మనం చేసుకున్న అదృష్టం అన్నమాట. అంటే మనిషికి ఆలోచన శక్తి పెంచాడు. అంటే మిగతా వాటికి కూడా, జంతువులకు కూడా ఉంటుంది, మనలాగా మాట్లాడలేము, ఆలోచన విధానం మనలాగా అంత గొప్పగా చేయలేవు కాబట్టి ఆలోచన విధానం కూడా మారుతుంది. అలాగా ఆ పులుపు బట్టి. అలాగే మనం కారం ఇవ్వడం మనకి ఒక రకమైన కోపం అన్ని వస్తాయి. అంటే కోపం తెచ్చుకోమని కాదు, ఇవన్నీ తిని వీటన్నిటిని ఆ నీళ్ళల్లో వేసి ఇవన్నీ తగ్గించుకుని సమపాళ్లలో మనం ఏదైనా చేసుకుంటే. అలాగే పచ్చిమిరపకాయలు, మన సృష్టి బ్రహ్మ సృష్టి, విశ్వామిత్రుడి సృష్టి అని ఉంటుంది. పచ్చిమిరపకాయలు మన బ్రహ్మగారు సృష్టించిందే. ఆ పచ్చిమిరపకాయలే వేయాలి దాంట్లో. కారం, పులుపు, వగరు. ఆ వగరు అనేది వేప. ఇవన్నీ ఆ చేదు, ఇవన్నిట్లో ఉన్న రుచులన్నీ, షడ్రుచులు మనం సమపాళ్లలో. ఎందుకంటే ఉగాది పచ్చడి చేసేటప్పుడు తెల్లవారుజామునే లేచి బ్రాహ్మీ ముహూర్తంలో, అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటే 3:40 అక్కడి నుంచి 6 5 వాళ్ళ తలస్నానం కూడా ఎలా చేయాలి, మనకి ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఆ మాడు అనేది అక్కడ నువ్వుల నూనె శనికి, ఇది ఆ బ్రహ్మరంధ్రంలోకి అన్ని రకాలుగా ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా ఆ నువ్వుల నూనె ద్వారా పెద్దలు చెప్పారు. మనం అవన్నీ మొత్తం ఒంటికి పట్టించుకుని అక్కడ తల్లి చేతో పెద్దవాళ్ళ చేతో చమురు పెట్టించుకుని అక్కడ అభ్యంగన స్నానం, అంటే మొత్తం అన్నిట్లో పిండ్లు అవన్నీ ఉంటాయి కదా, వాటితో శనగపిండి, పిండి పట్టించేవాళ్ళం కదా, దాంతో అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు, అంటే అది పేదరికమా రీత్యా వాళ్ళు ధనవంతులా అని కాదు, ఆ కొత్త బట్టలు వేసుకోవడం అనేది. ఎందుకంటే జీవితం మారుతోంది కాబట్టి, బ్రహ్మ సృష్టిస్తున్నాడు కాబట్టి, ఒక యుగం అంతమైపోయి మనం మళ్ళీ ప్రతి సంవత్సరం, ఎందుకంటే బ్రహ్మగారికి ఒక రోజు ఒక ఇదన్నమాట, సంవత్సరం ఆయనకు ఒక్క రోజు బ్రహ్మగారికి, మన సంవత్సరం సంక్రాంతి పండుగ మళ్ళీ 2వ రోజు అవుతుంది దానికి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్. అందుకని మనకి ఆ పండగ ప్రాశస్తం మనం చక్కగా జరుపుకుని, ఈ పిండి వంటల గురించి పెద్దగా దాని గురించి ఏలేదు. ఎందుకంటే ఆ మాసం మనం ఏం తినాలి ఏంటి అనేది, ఎందుకంటే ఎండాకాలం వచ్చేస్తుంది కాబట్టి, వసంత ఋతువు, మామిడి పళ్ళు, మామిడికాయలు అవన్నీ వస్తాయి కాబట్టి చలవ చేసే పదార్థాలు, చక్కగా మజ్జిగ, పాలు, పెరుగు అన్ని సమృద్ధిగా దొరుకుతాయి, పాడి పంటలు అవన్నీ. ఎందుకంటే అలాంటి దేశం కాబట్టి మనకి చక్కగా మనం ఆ రోజు మంచిగా కొత్త బట్టలు కట్టుకుని పూజ చేసుకుని ఆ ప్రసాదం, అది ప్రసాదం తయారు చేసే వాళ్ళు కూడా చక్కటి లక్ష్యంతో మంచిగా మన పిల్లలకి, మన కుటుంబానికి అన్ని చేస్తున్నాం అని చెప్పేసి, కుటుంబం అనేది చాలా చాలా మంచి ఇదనమాట. ఎందుకంటే ఆ కుటుంబ వ్యవస్థ బాగుంటేనే మనం అందరం బాగుంటాం, మనం బాగుంటేనే నెక్స్ట్ మన ఇరుగు పొరుగు వాడు బాగుంటారు, తర్వాత దేశం బాగుంటుంది, ఇంకా రాష్ట్రం బాగుంటుంది, రకరకాలు. అలాగా ఆ ఉగాది పచ్చడి కుటుంబం సమేతంగా, లేకపోతే మన ఇంటికి ఎవరినైనా పిలుచుకున్నాం, ఎవరో మన ఆత్మ బంధువులు అనే వాళ్ళని పిలుచుకుని చక్కగా అది తీసుకుని, అది పూజ అనేది రకరకాలుగా ఏం పూజ చేస్తానులే అలా కాదు, దీపారాధన చేయటం అనేది చాలా మంచిది ఇంటికి. అంటే కళకళలాడుతూ ఉంటుంది. ఇప్పుడు మీ లైట్లు పెట్టారు, చాలా సంతోషంగా కళగా ఉంటుంది. అలాగా దీపారాధన చేసుకుని ఆ ప్రసాదం తిని, ప్రసాదం అని ఎందుకు అంటున్నారంటే ఉగాది పచ్చడి అక్కడ పెట్టేసేసుకుని తినడం అనేది గొప్ప విషయం కాదు. ఎందుకంటే అది భగవంతుడికి ఆరాధన చేసి దాన్ని తీసుకుంటే దాంట్లో ఉన్న ఔషధ గుణాలు ఇంకా ఆ శక్తితోటి, మనకి పంచమయ కోశాలు, పంచభూతాలు కదా, గాలి, నీరు, వెలుతురు, అగ్ని, వాయువు, ఇవన్నీ పంచభూతాల సాక్షిగా అవి కనబడవు. మనకి గాలి కనబడదు, మిగతావన్నీ కనబడతాయి కానీ అది ఆ పంచభూతాల సాక్షిగా అక్కడ భగవంతుడు ఉన్నాడని, ఒక శక్తి ఉందని మనం నమ్ముతూ, ఆ శక్తి గురించి తర్వాత మనం ఇంకో ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. అమ్మవారు ఆ శక్తి నమ్మాలా నమ్మక్కర్లేదా మనకి ఏంటనేది తర్వాత మాట్లాడదాం. ఉగాది పండుగ ప్రాశస్తం గురించి అడిగా కాబట్టి ఈ ప్రసాదం తిని మనం చక్కగా అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ, తర్వాత ఏంటంటే పంచాంగ శ్రవణం, 12 రాసులు. ఎందుకంటే అన్ని రాసులు అందరికీ తెలుసు, ఇప్పుడు ప్రతి యూట్యూబ్లోనే అన్ని రకాలు వస్తున్నాయి. ఈ 12 రాసులు వాళ్ళకి ఎలా ఉంది ఏంటి, వాళ్ళకి బుడదుడుకులు ఉన్నాయా, మంచి ఉందా, లేకపోతే యాక్సిడెంట్ లాగా. ఎందుకంటే పండితులు చెప్తూ ఉంటారు, పంచాంగ శ్రవణం చేసేవాళ్ళు, ఈ రాశి వాళ్ళకి డబ్బు బాగా ఖర్చు అవుతుంది,
అవమానం జరుగుతుంది, రాజపూజ్యం ఉంటుంది, గౌరవం కొంచెమే ఉంటుంది, ఇట్లా రకరకాలు చెప్తూ ఉంటారు. కరెక్ట్. అవన్నీ మనం నమ్మాలా నమ్మద్దా, మనం ఆ డేట్ ఆఫ్ బర్త్లు అవన్నీ మనకి కరెక్ట్గా మనం ఆ టైంలో కొంతమందికి అసలు పుట్టుక టైము అవన్నీ కూడా తెలియదు. మరి వాళ్ళందరూ ఎలా ఇదవుతున్నారు, జాతకాలు చూస్తారు, చేతులు చూస్తారు, చేతులు లేని వాళ్ళకి ఏంటి, అవునమ్మా.